బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిష్టి బొమ్మను బీజేపీ శ్రేణులు దగ్ధం చేశాయి. ఇది గమనించిన పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. అక్కడున్న పెట్రోల్ డబ్బాలను కూడా లాక్కున్నారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కరీంనగర్లో తెలంగాణ చౌక్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిష్టి బొమ్మను తగలబెడుతున్నారు బీజేపీ కార్యకర్తలు. ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ చోటు చేసుకోవడంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ కార్యకర్తలను అక్కడ నుంచి తరలిస్తున్నారు. వాళ్ళ చేతిలో ఉన్న పెట్రోల్ టిన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ మహేష్ కుమార్ గౌడ్ ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు బీజేపీ కార్యకర్తలు. మహేష్ కుమార్ గౌడ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీనివాస్, కరీంనగర్లో తెలంగాణ చౌక్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటి? బీజేపీ నేతలు ఎందుకు టీపీసీసీ అధ్యక్షుడు దిష్టిబొమ్మను తగలబెడుతున్నారు? ఎస్ రోహిత్, నిన్న ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ చేపట్టినటువంటి జనహిత యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్ర సందర్భంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పైన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. బండి సంజయ్ ఇటు బీసీ అయినా కానీ ఏనాడు కూడా బీసీ నినాదం ఎత్తుకోలేదు, ఒక దేశ్ముఖ్ లాగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి, అదే విధంగా ఇటు ఏదైతే ఓట్ స్టోరీ అంశం పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల బండి సంజయ్ కూడా ఇటు దొంగ ఓట్ల వల్లనే గెలిచాడన్నటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పి ఒక్కసారిగా మహేష్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ పైన అయితే ఇటు బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ముఖ్యంగా కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ వద్ద అయితే ఇటు మహేష్ కుమార్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి ఇటు ప్రయత్నం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా అక్కడికి బీజేపీ కార్యకర్తలు దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి తీసుకురాగా పోలీసులు దిష్టి బొమ్మతో పాటుగా ఇటు పెట్రోల్ డబ్బాలను కూడా తీసుకెళ్లి పక్కకెళ్లి పడబోయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు మొత్తానికి ఆగ్రహించినటువంటి బీజేపీ శ్రేణులు మహేష్ కుమార్ ఫ్లెక్సీకి నిప్పు పెట్టి అయితే తమ నిరసన వ్యక్తం చేశారు. చాలా రోజుల నుంచి కూడా ఇటు బండి సంజయ్ అనేక ఉద్యమాలు గత ప్రభుత్వం మీద పోరాటాలు చేశాడు. ఇటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఏదైతే బండి సంజయ్ పైన మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా అయితే బీజేపీ లోపల ఆగ్రహ జ్వాలలు నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి కాంగ్రెస్ కూడా కొద్దిసేపటి క్రితమే ధీటుగా స్పందించింది. కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కూడా గీతాభవన్ చౌరస్తా వద్దకు చేరుకొని వారు కూడా బండి సంజయ్ కు వ్యతిరేకంగా ఇటు నిర్ణయాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇరు వర్గాలు ఒకరి తర్వాత ఒకటి రావడంతో అయితే తెలంగాణ చౌక్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రోహిత్. రైట్ శ్రీనివాస్, కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ దిష్టి బొమ్మను తగలబెట్టడంతో ఈ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత కొంతమంది నేతలు మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో చూద్దాం. వర్యులు బండి సంజయ్ కుమార్ గారి మీద ఏదో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులు చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ యావత్ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పెద్దలందరం కూడా ఈ రోజు ఇక్కడ ఒక ప్రొటెస్ట్ చేసి మరి మహేష్ కుమార్ గౌడ్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. నిజంగా కూడా మహేష్ కుమార్ గౌడ్ మాటలు వింటా ఉంటే చాలా బాధగా అనిపిస్తా ఉంది. మరి హిందువులను కూడా కించపరిచే విధంగా మరి గుళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునే బిచ్చగాలుగా మాట్లాడే మాటలు ఏదైతే మాట్లాడినాడో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఓట్ల కోసం గుళ్ళ దగ్గరికి వెళ్ళి బిచ్చం అడుక్కుంటా ఉన్నా అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిండు. మరి మహేష్ కుమార్ గౌడ్ ఆ మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మీలాగా మేము ఎలక్షన్లు వచ్చినప్పుడు మసీదుల దగ్గరికి వెళ్ళి మరి ఓట్లు అడుక్కొని ఒక మైనార్టీల ఓట్ల కోసం మరి కుల రాజకీయాలు చేసే పరిస్థితి ఏనాడు కూడా బీజేపీ పార్టీ చేయలేదు. బీజేపీ పార్టీ ఒక సిద్ధాంత పరంగా మరి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో కరీంనగర్ జిల్లాలో పనిచేస్తూ ఉన్నది. ఈ రోజు ఒక ప్రజల అభిమానంతో మొదటిసారి 95,000 ఓట్లతోటి, రెండోసారి 2,25,000 ఓట్లతోటి గెలిచినటువంటి సంజయ్ కుమార్ గారిని మరి దొంగ ఓటుతో గెలిచినని ఆరోపించిండు. కరీంనగర్ జిల్లా ప్రజలందరినీ, కరీంనగర్ జిల్లా ఓటర్లందరినీ కూడా మరి ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ అవమానపరిచినగా మేము భావిస్తా ఉన్నాం. హిందూ ఓటర్స్ అందరినీ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు అవమానపరిచినట్టుగా భావిస్తాం.